హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ATS అకాడమీ. ఈరోజు వీడియోలో మనము 10 మార్క్స్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చెప్పబోతున్నాను. ఎంఈసి మరియు సిఈసి స్టూడెంట్స్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ మార్చి 2025లో రాసేటువంటి పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్తున్నాను. ఏ క్వశ్చన్ చదవాలి, ఏ క్వశ్చన్ ఎక్కువగా ఇంపార్టెంట్, ఏది మనం నేర్చుకుంటే ఖచ్చితంగా పబ్లిక్లో రాసి ఈజీగా మార్కులు తెచ్చుకోవచ్చు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే, ఆ క్వశ్చన్ మీరు ప్రిపేర్ అవ్వాలంటే మనం ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు ఖచ్చితంగా మంచి మార్కులు 30 మార్కులు ఫస్ట్ ఏ సెక్షన్ నుంచే మీరు ఈజీగా పొందవచ్చు. ఏ క్వశ్చన్ ఎలా చెప్తున్నాను అని అంటే, గత ప్రీవియస్ పేపర్లను మీరు అబ్జర్వ్ చేసుకోండి, లేదా సిలబస్ వెయిటేజ్లో ఇంపార్టెంట్లో అబ్జర్వ్ చేసుకున్నా కూడా నేను చెప్పేటువంటి క్వశ్చన్లే ఎక్కువగా ఇంపార్టెంట్ అనేది ఉన్నాయి. దానికి ఏమరా ఎవిడెన్స్ అంటే, ప్రీవియస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి క్వశ్చన్లు, తర్వాత మనకి సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఏ క్వశ్చన్లు అవి అని అబ్జర్వ్ చేస్తే, ఫస్ట్ క్వశ్చన్ చాలా తక్కువ క్వశ్చన్లు చెప్తున్నాను. ఓన్లీ మీరు 7 క్వశ్చన్ నేర్చుకుంటే చాలు. 7 క్వశ్చన్స్ నేర్చుకుంటే 30 మార్క్స్ వస్తుంది. మనం పాస్ అవ్వడానికి 35, అంటే జస్ట్ మనం ఫస్ట్ సెక్షన్ నుంచే 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. అలాంటిది ఏ క్వశ్చన్స్ అవి అని అంటే, ఫస్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ అండ్ ఇట్స్ లిమిటేషన్ అని అడుగుతాడు. సెకండ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్. థర్డ్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మార్కెట్. Fourth question, explain the price determination under perfect competition market. Fifth question, explain the various methods of calculating national income. Sixth question, Keynesian theory of employment. Seventh one, various methods of redemption of public debt. మీకు డౌట్ రావచ్చు, మా సార్ వాళ్ళు చాలా క్వశ్చన్లు చెప్పారు కదా సార్, మీరు ఎందుకు కొన్ని క్వశ్చన్లే చెప్పారు, ఇందులో కూడా ఇంకా ఇంపార్టెంట్స్ ఉన్నాయి కదా అంటే, ఉన్నాయి. నేను ఏం చెప్తున్నాను, మీకు కావాల్సింది 3 క్వశ్చన్సే రాయడానికి. ఏ సెక్షన్లో మీరు రాయాల్సింది 3. ఆ 3 వస్తే చాలు మనకి. కాబట్టి 5 ఇందులో రావు, 3 వస్తాయి. 3 కంపల్సరీగా మనం అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఈ క్వశ్చన్లు అంత కాన్ఫిడెంట్గా చెప్పడానికి రీజన్ అదే, పబ్లిక్లో 3 క్వశ్చన్స్ అనేది వస్తారు. థ్యాంక్ యూ మా.